జనవరి 1 వచ్చేస్తుందండి. మా ఆవిడేమో ముగ్గులు పెట్టాలి, రంగులు ఎట్టరా అని చెప్పి అంటుంది. రంగులు మరి తక్కువ రేట్ అనుకున్నాడు, బోల్ రేట్ అవుతుంది. గత సంవత్సరం 400 అయింది. మా ఆవిడేమో ఇంకో ఓ ముగ్గు ఎట్టదు, మాతో సందుబారు ముగ్గులు ఎట్టేసి ఎంత పెద్ద పెద్ద ముగ్గులు ఎట్టేస్తుంది. ఓ పని చేద్దాం అయితే, మీ ఆవిడ వేసే రంగులకి ముగ్గులు కొంటే నీకు 500 అవుతుంది కదా, వేసే రంగులకి ముగ్గులకి 500 కాకుండా 100 రూపాయల ఖర్చుతో ఇన్ని రంగులు తయారు చేస్తాను నేను. 100 రూపాయలు 100 రూపాయలతోటి అసలు చాలా ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీ ఆవిడకి ఇవన్నీ నేను తయారు చేసిన తీసుకెళ్ళి ఇవ్వు. అబ్బా బలి తెచ్చారండి అని చెప్పి 100 రూపాయలు 150 రూపాయలు ఇస్తాను. సందంతా కాదు, ఇదంతా వేసేద్ది మీ ఆవిడ. ఇదంతా కాదు, మొత్తం ఊరంతా వేసేద్దామన్న బాబా. ఓ పని చేయి, నువ్వు కొట్టుకాడికి వెళ్ళి ఫుడ్ కలర్ ఉంటది. ఫుడ్ కలర్ అంటే డబ్బా ఎంత ఉంటుంది, అది 5 రూపాయలకి 10 రూపాయలకి వస్తాయి. అవి కాదు, 100 గ్రాముల డబ్బా ఉంటది, 30 రూపాయలకి వస్తుంది. ఏమేం కలర్లు కావాలండి మనకి? రెడ్ కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్, ఈ 3 కావాలి. RGB కలర్స్ మాట. కానీ ఫుడ్ కలర్ లో బ్లూ ఉండదు. ఉజాల డబ్బా ఒకటి తీసుకో, గ్రీన్ కలర్, రెడ్ కలర్, ఈ 2 తీసుకురా. 100 గ్రాములు ఒకటి 30 రూపాయలు, ఉజాల డబ్బా 30 రూపాయలు, 3 30 90 అవుద్ది. తీసుకురా పెళ్ళి. ఇప్పుడు వెళ్ళి తెచ్చేస్తాను అయితే. మా ఆవిడ ఆశ్చర్యపోవాలి, ఏమండి ఈ బాబాయ్ నన్ను ఎత్తుకుని శంకర్ నన్ను గిరగ తిప్పాడే. ముగ్గులు నువ్వు ఆ కలర్స్ తీసుకురాపో. ఎలా తయారు చేసి చాలా ఈజీ. అందరూ అంటారు కదా ముగ్గులు ముగ్గులో దించారు మనకి. మా ఆవిడ ముగ్గులు అంటే ఇష్టం కదా. నువ్వు మీ ఆవిడ ముగ్గులో ముగ్గులు రంగులు ఏమో బావగారు రంగులు తెమ్మని పంపిడా. మొత్తం ఊరంతా తిరిగినా దొరకలేదా, తనికెళ్ళి వచ్చాను మొత్తం మీద. బావగారు ఇవ్వండి, ఊరు మొత్తం తిరిగినా దొరకలేదండి ఏ కొట్టుకడనా. కూర్చో, తణుకులు తెచ్చిన. కూర్చో. నీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, 3 కలర్లో తెప్పించాడు, నాకు 30 కలర్లు కావాలని. అదే అనుకున్నాను నేను, ఇదేంటి మా బాగా 3 రంగులు తెమ్మన్నాడా. మా ఆవిడేమో అంటే అదేది ఇది అది ఎల్లో పసుపేది అంటది. తర్వాత ఏమో పచ్చన, ఇంకా ఇంకోటి ఏదో రంగుల బోల్ అడుగుద్ది. చెప్తా అన్ని. వంకాయ రంగు అంటది. నీకు వంకాయ కావాలా లేకపోతే దొండకాయ కావాలా, అన్ని కలర్లో తీస్తాను నేను. ఏంటి ఈ 3 రంగుల నుంచా? అబ్బా ఇదండి ఫుడ్ కలర్లు అనమాట. ఇవి మనకి మామూలుగా షాప్ కాడ చిన్న డబ్బాలు దొరుకుతాయి కదా, కాకుండా మేము పెద్ద తెచ్చేసుకున్నాం. ఒకటి 30. ఎంత తెచ్చా? 30 రూపాయలు పడింది అంతే. 30. పోయిన సంవత్సరం నేను కొన్నప్పుడు 30 రూపాయలే. కాదు చూడండి, వీటికి తగ్గట్టు ఉజాల డబ్బా కూడా 30 రూపాయలే. ఇది 30, 3 30, 90. 90తో ఇప్పుడు మనకి కలర్లు తయారు చేసుకోబోతున్నాం. ఏంటంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే RGB కలర్స్ అండి. మనకి లోకంలో ఉన్న అన్ని కలర్స్ కూడా ఈ RGBతోనే మిక్స్ చేసుకుంటే మనకి కలర్స్ రెడీ అవుతాయి అనమాట. R మీన్స్ రెడ్ అండి, G మీన్స్ గ్రీన్ అండి, B అంటే బ్లూ అండి. బ్లూలో ఫుడ్ కలర్ బ్లూ ఉండదు కాబట్టి ఉజాలా తెచ్చుకున్నాం. ఇప్పుడు ఈ 3 కలర్లో కాంబినేషన్స్ తోటి మనం డిఫరెంట్ కలర్స్ ని బయట తీస్తామండి. ఈ రంగు వచ్చేసి చాలా వాటిలో కలుపుకోవచ్చండి. ఇప్పుడు ముగ్గులేసే మీకు చాలా మంది తెలుసు, ఆడవాళ్ళకి ఇంటి ముందు ముగ్గేసిన తర్వాత ఉప్పులో కలిపి ముగ్గేస్తారు. రంగుని ఉప్పులో కలిపి వేస్తారండి, బియ్యంలో కలిపేస్తారు, ఇసుకలో కలిపేస్తారు, రకరకాలుగా వేసుకోవచ్చు, పిండిలో కలిపి వేసుకోవచ్చు. ఇలాగా మనకి మీకు దేంట్లో కావాలంటే దాంట్లో కలుపుకోవచ్చండి. ఇప్పుడు ఓన్లీ ముగ్గేసుకునే దానికే కాకుండా హోలీకి కలర్స్ చల్లుకుంటారు కదండి, కొట్టుకుంటారు కదా, దానికి అనుకుంటే ఒకవేళ బియ్యం పిండిలో ఇలాంటిది కలుపుకొని చేసుకుంటే అది కూడా మంచి కలర్ లా తయారవుతుందండి. అసలు కలర్ ఇప్పుడు నేనైతే ముగ్గులో కలుపుకుంటానండి ఈ కలర్లన్నీ కూడా. ప్రసాద్ సంచిలో ముగ్గు ఉంది, నువ్వేం చేస్తావు అంటే మనకి ఎన్ని కలర్లు కావాలో ఒక్కొక్క గుప్పుడు వేసేస్తా ఉండు. మీ ఆవిడకి ఎన్ని కలర్లు కావాలనుకుంటున్నావు అన్ని ఒక్కొక్క గుప్పుడు వేసి. ఇందులో చూడండి ఆల్రెడీ గ్రీన్, రెడ్, బ్లూ 3 కలర్లు మనకి రెడీ అయిపోయినట్టేనండి. అంటే కాంబినేషన్స్ తోటి ఈ 3 కలర్లు కాకుండా వేరే కలర్లు తీస్తామన్నమాట. ఫస్ట్ మనం ఈ కలర్లు తయారు చేసుకుందాం. మీకు ఈ కాంబినేషన్ లో మిక్సింగ్ ఎలా చేయాలని ఒక డౌట్ రావచ్చండి. అవి ఎలా చేయాలి, ఏం చేస్తే ఏమొస్తుంది అనేది నేను చేసేటప్పుడు చెప్తాను. ఈ స్పూన్ ఒకటి తీసుకొని ఇలాంటిది చక్కగా కలర్లో మనకి ఎంత అయితే కలర్ కలపాలనుకుంటున్నాం అంత దానికి సంబంధించి కొంచెం ఇలా వేసుకుంటే ఇంత కలర్ కలుపుకోవచ్చండి దీనికి. ఇదిగోండి ఇది గ్రీన్ కలర్ అనమాట, రెడ్ కలర్ తీసుకున్నాను. ఇంకో ఉజాలా బ్లూ, 4 చుక్కలు చాలు. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసేసి కలుపుకొని దీన్ని మనం దేంట్లో అయితే మిక్స్ చేయాలనుకున్నామో, ముగ్గు అయితే ముగ్గు, వరిపిండి అయితే వరిపిండి, దాంట్లో కలుపుకోవాలండి. కలుపుకొని దాన్ని ఆరబెట్టుకోవాలి. అక్కడ చిన్న పుల్ల ముక్క తీసుకొని నీట్గా కలిపేసుకుంటే ఇలాగా గడ్డలు లేకుండా. ముగ్గండి మెత్తటి రాతి ముగ్గు ఇది అండి. ఇది గ్రీన్ కలర్ అండి, ఇందులో పోసేసాను.
చిలక పచ్చ కోక పెట్టిన అది కేక. బాగుంది కలర్. బులుగు ముందు 3 రంగులు ఉన్నాయి కదా, వైట్, ఆరెంజ్, గ్రీన్ ఉండేటప్పటికి మన భారతదేశం జెండా గుర్తొచ్చిందండి. ఇప్పుడు ఒక కొత్త కలర్ తయారు చేయబోతున్నాం మనం. ఎంత క్వాంటిటీలో గ్రీన్ తీసుకున్నామో అదే క్వాంటిటీలో ఇది రెడ్ సంథింగ్, ఆ 2 కాంబినేషన్లో కలర్ చేద్దామండి. చూడండి ఇదే కలర్ కనిపెట్టగలరు ఎవరన్నా? ఇందులో బ్లాక్ కనబడుతుంది, అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. సమానంగా 50% ఎరుపు 50% పచ్చ కలిపితే కనుక మనకి నాచు కలర్ వచ్చిందండి, డార్క్ గ్రీన్. బ్లూలో రెడ్ కలుపుతున్నానండి, ఏ కలర్ వస్తుందో గెస్ చేయగలరా? ముక్కు పొడిన కలర్ వస్తుందండి. అది చూసారా, కలర్ ఇంకో కలర్ రెడీ అయిపోయింది. మనకి ఎంత ఇప్పుడు బయట అమ్మే ప్యాకెట్లు ఉంటాయి కదా, 10 రూపాయలకి ఎంత కలర్ వస్తుంది అనుకున్నారు? ఇంత కూడా రాదు. ఇంత కలర్ కొనాలంటే మనకి 30-40 రూపాయలు పడుతుంది. నేను అప్పుడే ఒక్కొక్కటి 20 రూపాయలు లెక్కేసుకున్నా, 5 కలర్లో 5-20 100. నేను తెచ్చుకున్న డబ్బులు 100 రూపాయల కలర్ రెడీ అండి. మాకు ఇంకా బోల్డ్ కలర్ మిగిలిపోయి చూసారా, మొత్తం ముగ్గు అంతా కూడా 30 కలర్లు కలిపేసి కాదు అసలు మీ ఆవిడ ఊరంతా వేసారు ముగ్గులు. వేసేద్దాను, మా ఆవిడ ముగ్గులు పొడికి పంపేస్తున్నానే. ఫస్ట్ ప్రైజ్ కొట్టుకొచ్చేద్దా మా ఆవిడ? కొట్టుకొచ్చేద్దా? అదే ఒట్టుకొచ్చేద్దా, అట్టుకొచ్చేద్దండి. ఇప్పుడు బ్లూలో గ్రీన్ కలుపుదాం, ఏమొస్తుందో చూద్దాం. మనకి మందు కలుపుతారు కదా, మిక్సింగ్, సోడా మిక్సింగ్, ఆ టైప్లో వేసుకోవడం. అది కొంచెం అది కొంచెం అది కొంచెం వేసి అట్ట ఒకటి ఫిక్స్ చేసాం అనుకోండి, ఒక కలర్ వస్తుంది. వేసుకోవడమే సందాల దాకా. ఎన్ని కలర్లు కావాలి, అన్ని కలర్లు. RGB కావాలన్నా, ఎరుపు కావాలన్నా, తెలుపు కావాలన్నా, పసుపు కావాలన్నా. ఇవ్వండి, ఇది ఒక కొత్త కలర్ వచ్చింది చూడండి, వచ్చింది నెమలికంఠ రంగు వచ్చింది. ఇదో రకం గ్రీన్ అనమాట. కలర్ లో రెడీ అవుతున్నాయి. నాకేంత ఆనందం వచ్చేస్తుందంటే మా ఆవిడ కలర్ లో మెరుపులేనేమో కాదు. ఇప్పుడు దాకా 2 కాంబినేషన్ చూసావు కదా, ఇప్పుడు 3 కాంబినేషన్ మీద ఇంకో కొత్త కలర్ తీద్దాం, సమానంగా వేద్దాం. 3 వేయండి. ముగ్గేనా? ముగ్గు అంటే మీరు ఏదో ఒకటిలో ముగ్గు కాదు, పేపర్ లో ముగ్గు వేయగలను. మీరు ఒకటిలో ముగ్గు ఏమనుకుని ఏమన్నారు కానీ ఇక 3 కలర్లో కాంబినేషన్ సమానంగా. ఏదో బాగుంది, వ్యాపారం పెట్టేస్తానండి. మా ఇంటికాడ దుకాణం వేసేస్తాను, వేసేయి. ప్యాకెట్ 5 రూపాయలు కమ్మేస్తాను. అలా అమ్మిన డబ్బులు వస్తాను బాబా. ప్యాకెట్ 5 కమ్మేస్తా. ఫోన్లే ఈ పండగకి బాగానే ప్రసాదాలు అమ్మారు, చాలా తక్కువ రేటుకి అమ్మారు. 5 రూపాయలు ప్యాకెట్ అంటే పొలం వచ్చేస్తారు, లైన్ కట్టేస్తారా. మంచి స్వచ్ఛమైన రంగులు వస్తున్నాయి మనకు. మళ్ళీ ఇంకో రంగు తయారైంది. అంత రంగులమయం, రంగుల ప్రపంచకం. 2 కలర్స్ సమానంగా వేసుకున్నాం, 3 కలర్లు సమానంగా వేసుకున్నాం. అట్లా జరిగినాయి కదండి. ఇప్పుడు ఒక రకమైన కలర్ ఎక్కువ వేసి ఒక రకం కలర్ తక్కువ, అంటే ఇప్పుడు రెడ్ కలర్ 70% వేస్తానండి, దాంట్లో బ్లూ కానీ గ్రీన్ కానీ ఒక 30% వేస్తాను. అలా వేసినప్పుడు కూడా ఇంకో డిఫరెంట్ కలర్ వస్తుంది మనకి దీంట్లో పెద్ద PhDలు ఏం చేయక్కర్లేదు. ఏ కలర్లు కలిపితే ఏ కలర్ వస్తుంది అనే దానికోసం పెద్ద అంత టెన్షన్ ఏం పడక్కర్లేదు. ఏదో ఒక 2 కలర్లు మిక్స్ చేయండి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ, 2 సమానంగా, 3 సమానంగా, ఒకటి ఎక్కువ 2 తక్కువ, అలా 3 కాంబినేషన్లు పర్మిటేషన్లు మీరు లెక్కల్లో చదువుంటారు కదండి. ఆ కాంబినేషన్లు అన్నీ ఇక్కడ ప్రయత్నం చేయాలండి. చేస్తే మీకు డిఫరెంట్ కలర్స్ వచ్చేస్తాయండి. ఏ కలిపినా ఏ చేసినా రంగు పడిద్ది. ఎక్కడ పడిద్ది రంగు? ఏ రంగు ఏ కలిపినా రంగు పడిద్ది. పసుపు కొడితే అది కూడా కాంబినేషన్ చేద్దాం. అది ఉంటే మొత్తం వస్తాయి ఇంకా రంగులు. రెడ్ వచ్చేద్ది, ఇచ్చేస్తాను. అది తిరిగి మొత్తం తెచ్చాను. అటు ఇటు ఎంత తిరిగా గురు, అక్కడ షాప్కి వెళ్ళకపోయినావా? అక్కడికి వెళ్ళాను మరి, అక్కడ లేదన్నాడు. మళ్ళీ నాకు ఎదురు కదా ఉంటాను, నీకు అన్ని రంగులు వచ్చిలాగా అన్నాడు. కట్ చేయి. పసుపు కలర్ తెమ్మంటే మనోడు గంధసింధూరం కలర్, కవర్ ఏమో ఎల్లో కలర్ లో ఉంది, లోన్ రంగు ఇంకోలా ఉంటుంది. నేనేం చేయను? సరే చూద్దాం ఇదే కలర్ వస్తుందో. ఎల్లో ఉంటే ఎల్లో కాంబినేషన్ తోటి రెడ్ తీయచ్చు. వచ్చేద్ది అయితే. రామ్మా, రెడ్ కలర్ రామ్మా. ముగ్గుది కలుపు. నీళ్ళు ఎక్కువేసింది. ఈ ఎల్లోలో రెడ్ కలుపుతున్నానండి, ఇదే కలర్ వస్తుందో చూద్దాం. గట్టిగా వేస్తున్నాను గాలి, ఆ రంగులన్నీ మనకు మొత్తం ఊలి పండుగ చేస్తాయేమో. స్వచ్ఛమైన పసుపు రంగు వచ్చేసిందండి. రంగు తీసేస్తాను రంగు, లేకపోతే రంగు పడిద్ది.
వచ్చా ఎల్లో వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు రెడ్ వస్తుంది చూడు. చూడండి ఇంతకు వచ్చిందా? ఈ రెడ్ లో వేరే కాంబినేషన్ చేయాలి. ఎన్నైనా 10 1 2 3 4 ఇంకో 5 6 వేయండి. 8 9 10 11 12 కలర్లు అయినాయి. ఇంద్రధనుష్ కేడే మొత్తమే 12 రంగులు లాగారు బానే. మన ఓపుకండి ఎన్నన్నా కలుపుకోవచ్చు ఇలాగా. వచ్చింది రెడ్. మొబ్బలు వస్తున్నాయి రంగులు ఓపికగా చేసుకోలేము వీటిని. అంతే మొత్తం మీద ఒక 20 ఏం లేదండి, మనం ఒక గంట సేపు కష్టపడి ఇలాగ మనకు కావాల్సిన కలర్లన్నీ మిక్సింగ్ చేసుకోవచ్చండి. చేసుకొని దీన్ని ఒక పూట ఎండబెట్టుకున్నాం అనుకోండి డాబా మీద, చక్కగా ఆరిపోతాయి. కొంచెం వాటర్ కలుపుతున్నాం కదా, మళ్ళీ ఈ ముగ్గు అంతా ఏమైందంటే కొంచెం తడిగా అయిందన్నమాట. మనం ఏంటంటే ఏం లేదు, ఒక పూట ఆరబెట్టుకుంటే మళ్ళీ చక్కగా ముగ్గులు అయిపోతాయి, ఫుల్ రంగు వచ్చేస్తుంది. భలే ఉంటాయండి కలర్స్ ఇవి. మీరు ఇప్పుడు మేము ముగ్గులో కలుపుతున్నాం కదా, బియ్యం పిండిలో కలుపుకున్నా వస్తుంది, ఇసుకలో కలపచ్చు, చెప్పాను కదా, దేంట్లో కలిపిన వస్తుందండి ఇది. కొంతమంది ఉప్పులోనే ఈ రంగులు కలిపేసి వేస్తారండి, మంచి అసలు మెరిసిపోతుంటది. ఇప్పుడు మధ్యలో ఉప్పు వేయాలనుకుంటే ఈ కలర్ ఉప్పులో కలిపేసి మధ్యలో వేసుకోండి సెటప్. అసలు భలే ఉంటది తెలుసా, ఏదో స్టోన్స్ ఉంటాయి చూసారా, ఇంకో కలర్ వైట్ కలర్ పగిలిపోయిన గాజు పెంకులు ఉంటాయి, అలా ఉంటదండి ఆర్ట్ కింద కలర్ఫుల్ గానే. వైట్ కలర్ పెట్టి పెడతాను. కాదు ఇక నీ ఓపుగా 20 కలర్లు కలిపాను, తీసుకెళ్ళి మీ ఆవిడకి మొత్తం ఊరంతా వేయించి ముగ్గులు. పండగ సంక్రాంతి పండుగ మా ఇంటికాడ న్యూ ఇయర్ కి మంచి మంచి ముగ్గులు వేయాలి. మా ఇంటి కూడా ఇస్తాం మరి. మీ ఇంటికాడ మా అక్కేదండి. సరే సరే పట్టుకెళ్ళండి రంగులే కాలదా. ఓకే చూసారు కదండి, మనం 100 రూపాయలు ఖర్చు పెట్టామండి. కలర్స్ ఇంకా మంది డబ్బాలో కలర్ లాగే ఉంది, ఇంకా ఎన్ని సంవత్సరాలు కలుపుకోవచ్చు. నెక్స్ట్ ఒక 2-3 సంవత్సరాల దాకా మనం కలర్లు కలుపుకోవచ్చు. ఇదైతే అయిపోదు. ఇంకా 100 రూపాయలు పెట్టుబడితోటి ఒక 4-5 సంవత్సరాల దాకా ముగ్గులకి మాకు డోకా లేదు రంగులకి. చూసారు కదా, మనకు ఒక 20 కలర్లు తయారు చేసామండి. ఇక్కడ ఇంకా ఇంకొక 10 రంగులు ఎన్నన్నా చేయొచ్చు. ఇంకా కాంబినేషన్ లో పర్మిటేషన్ లో అన్ని చూసుకుంటే ఎన్ని కలర్లను తయారు చేసుకోవచ్చు మీ ఓపిక. ఇంకా దీన్ని ఇప్పుడు కాసేపు ఒక రోజు పాటు ఎండబెట్టాం అనుకోండి, మళ్ళీ డ్రై అయిపోద్ది, మంచి పొడి అయిపోద్ది అనమాట. ఇదంతా చక్కగా ముగ్గేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కూడా కలిపిన రంగులు వేరే రంగు వస్తుంటదా? ఈ ఎల్లో ఇది కలిపి ఒకటి చేస్తే ఒకటి వస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించి మీరు పర్ఫెక్ట్ గా ఒక కలర్ తీయాలి అని అనుకుంటే, ఇప్పుడు నేనైతే ఏదో గుడ్డిగా అది కొంచెం ఇది కొంచెం ఇది ఎక్కువ అది తక్కువ అలా చేసాను కదండి. అలా కాకుండా మీకు పర్ఫెక్ట్ గా పలానే కలరే కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో దానికి సంబంధించిన పర్సెంటేజ్ది ఉండేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అది ఒకసారి చూడండి. అంటే పర్సెంటేజ్ అంటే ఇప్పుడు మన దగ్గర కలర్స్ ఉంటాయి కదా, రెడ్ 80%, ఎల్లో 20%, = ఏ కలర్ వస్తుంది అనేది ఒక లిస్ట్ ఉంటుందండి. ఆ లిస్ట్ నేను అంటే ఏషియన్ పెయింట్ వాళ్ళ దగ్గర మన ఇవి ఉంటాయి కదండి, బర్గర్ పెయింట్ వాళ్ళ దగ్గర ఒక కలర్ కాంబినేషన్ సంబంధించి లిస్ట్ షీట్ ఉంటుందండి. ఆ షీట్లు పర్సెంటేజ్లు ఎలా కలిపితే ఏ కలర్ వస్తుంది అనేది ఉంటుంది కదా, అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది చూసి మీరు పర్ఫెక్ట్గా చేసుకోండి కావాలంటే. నేనేంటంటే సరదాగా మనకి పలానా కలర్ అనేం కాదు కదా, ఇప్పుడు నాకు రెడ్డే కావాలి మనకు బ్లూయే కావాలని కాదు కదా, అందుకోసం ఏ కలర్ వచ్చినా పర్లేదు, కలర్స్ కావాలని చెప్పి రకరకాలు తయారు చేశాను. నాకు కావాల్సిన కలర్స్ అన్ని వచ్చేసినాయండి. రెడ్ వచ్చింది, ఎల్లో వచ్చింది, ఆరెంజ్ వచ్చింది, బ్లూ వచ్చింది, గ్రీన్ లో 4 రకాల గ్రీన్లు వచ్చినాయి, రెడ్ లో 2 రకాలు వచ్చినాయి, పర్పుల్ వచ్చింది. ఇంక ఇంతకు మించి ఏముంటాయి కలర్. ఆవిడకి ఆనందం ఊరు సోలు చిలకలు మంచి చిలకల ముగ్గులు, అట్ట ముగ్గులు అన్ని మీకు నచ్చినవి వేసుకోండి. హ్యాపీ న్యూ ఇయర్ చేసుకోండి. కానీ చిన్నప్పుడు మామూలుగాను గుడ్ బై రాయడానికి చాలా మంది ఇన్ని అవసరం పడిపోయారండి. బిఓడి గుడ్ బివై బై అని రాసేవారు, ఒకళ్ళు బియువై బై అని రాసేవారు, బివై బాయ్ బివై బై బియువై బై అబ్బా అన్ని రాసేవారు. నెక్స్ట్ వాళ్ళు ఎంత కామెడీగా ఉండే అండి. అవన్నీ అలాంటి మిస్టేక్స్ ఏమైనా ఉంటాయేమో అని మొత్తం సందులన్నీ తిరిగి వస్తా ఉండే వాళ్ళం, నవ్వుకునే వాళ్ళం అండి. మళ్ళీ అవన్నీ పండగ వాతావరణం, ఆ దారి ఆ రోజులు వేరండి. అదండి బియువై బై రాస్తారో బివై బై రాస్తారో మీ ఇష్టం. 2024కి గుడ్ బై చెప్పేసి 2025కి గ్రాండ్ వెల్కమ్ చెప్పి మీ కొత్త క్రియేటివిటీ తోటి మంచి మంచి ముగ్గులు మీ ఇంటి ముందు అరివిల్లు ముగ్గులు వేసుకొని అందరినీ అలరిస్తారని అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. వీడియో నచ్చితే లైక్ చేసి మాది గోదావరి కథలను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మర్చిపోకండి గంట లైక్ గంట